If sin of alpha plus beta by sin of alpha minus beta is equal to a plus b by a minus b, then prove that a tan beta is equal to b tan alpha. సో ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఒకవైపు రేషియోస్ ఉంటాయి, ఇచ్చినది చూడండి బాగా గమనించండి, ఒకవైపు రేషియోస్ ఉంటాయి, ఒకవైపు ఏబీలు ఉంటాయి, లేదా ఎంఎన్లు ఉంటాయి, లేకపోతే ల్యాండాలు ఉంటాయి. ఒకవైపు రేషియోస్, ఒకవైపు ఈ విధంగా ఉంటాయి, ఏబీలు కానీ ఎంఎన్లు కానీ ల్యాండా కానీ. లేకపోతే ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా చేయొచ్చంటే ఏ మైనస్ బిని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినారు అనుకోండి, ఇది ఇక్కడికి వస్తుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది ఇక్కడికి పోతుంది. అప్పుడు మనం రేషియోస్ను ఒకవైపు తెచ్చుకొని ప్రాబ్లం చేయాలి. కాంపోనెంటో డివిడెండ్ అంటారు. ఈ ప్రాబ్లమ్స్ ఈ విధంగా కనపడతానే కాంపోనెంటో డివిడెండో ప్రాబ్లం బాగా కనుక్కోవచ్చు. పబ్లిక్ ఎక్కువ అడుగుతుంటారు ఈ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ కాంపోనెంటో డివిడెండ్ అంటే ఏంటంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి ఈ రూపంలో ఉన్నప్పుడు కాంపోనెంటో బై కాంపోనెంటో ఆ డివిడెండో న్యూమరేటర్ను డినామినేటర్ను యాడ్ చేయమంటారు. అది న్యూమరేటర్లో రాయాలి. అదే డినామినేటర్లో రాస్తూ గుర్తు మార్చి రాయాలి. ఇక్కడ కూడా అంతే, ఈ న్యూమరేటర్ను డినామినేటర్ను యాడ్ చేసేది న్యూమరేటర్లో రాయి, అదే న్యూమరేటర్లో ఉండేదే డినామినేటర్లో రాస్తూ గుర్తు ఆపోజిట్ సైన్ పెట్టు. సో ఇచ్చిన ప్రాబ్లం రాసుకుందాం. ఇది సైట్ రాసుకోండి మీరు నోట్బుక్లో, నేను ఇక్కడ రాస్తాను, ఇది వరకు సైట్ రాసుకోండి, ప్రాబ్లంలో ఉంటుంది. సో గివన్ దట్ ఇచ్చినది రాసుకో. ఇది ఏ అనుకో, ఇది బి అనుకో, ఇది సి అనుకో, ఇది డి అనుకో. సో ఏ ప్లస్ బి అంటే సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, బి అంటే సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. ఏ మైనస్ బి రాయితో డినామినేటర్లో, ఏ అంటే ఇది మైనస్ దాన్నే గుర్తు మార్చి రాయి. ఇదే విధంగా ఏ ప్లస్ బి, ఇదంతా సి అనుకో, సి ఏ ప్లస్ బి, సి బదులు ప్లస్ డి అంటే ఏ మైనస్ బి బై, ఇంకా అదే సేమ్ గుర్తు మార్చి రాయి. అంటే ఏ ప్లస్ బి, ఇక్కడ ప్లస్ బదులు మైనస్ రాయి, మైనస్ వస్తుంది కాబట్టి టర్మ్స్ బ్రాకెట్ పడేయి.